ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డీల్ చేసే టాపిక్ ఏందంటే కంట్రోల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో సెకండ్ కంట్రోల్ ఇన్‌స్ట్రక్షన్ దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఆల్రెడీ మనం చూసాం. ప్రీవియస్ క్లాస్‌లో ఏం చూసాం? ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని బిహేవియర్, దాని డిఫాల్ట్ బిహేవియర్, సింటాక్స్, ఎగ్జాంపుల్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్ ఆల్సో మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏం లేదు. అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. చూడండి ఫస్ట్ మనం వన్ బై వన్ చెక్ చేద్దాం. ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్‌లో ఏముంది చూడండి. ద కండిషన్ సాటిస్ఫైస్ డయాగ్రామ్ ముందు అర్థమైతే మీకు రిమైనింగ్ కోడ్ ఎవ్రీథింగ్ అర్థమైద్ది. చూడండి ద స్టేట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ కండిషన్ మీకు సాటిస్ఫై అయితే ఏమవుతుంది? ఇదిగో యెస్ అయితే ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ పార్ట్ ఈ బాక్స్ మీనింగ్ ఏందంటే ఇది కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ ఈ బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాదు. ఇప్పుడేంది ఆ ఇఫ్ స్టేట్మెంట్‌లో మనం పెట్టిన కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. దట్ మీన్స్ ట్రూ అవ్వలేదు. దెన్ ఏమవుతుంది? నో అయితే నో కేస్‌లో ఏమవుతుంది? ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నీకు 2 ఆప్షన్స్ అన్నమాట. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇది ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి. ఏదో ఒక బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. యెస్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నో అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ అయితే ట్రూ అయితేనే ఒక బ్లాక్, ఫాల్స్ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకోసం మనం ఏమన్నాం దీన్ని డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్. మనకి వీ హ్యావ్ ఏ లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ బట్ అమాంగ్ దోస్ బ్రాంచెస్ ఓన్లీ వన్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ అయితే బేసింగ్ ఆన్ ద కండిషన్ అనమాట. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఆప్షన్స్ ఎక్కువ ఏంటంటే ఎస్ అయితే ఒకటి, నో అయితే ఒకటి. నీకు 2 ఐటమ్స్ ఉన్నాయి తినమని ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ నచ్చితే ఇది తిను, లేకపోతే అది నచ్చకపోతే వేరే ఐటమ్ తిను. 2 ఐటమ్స్ ప్రిపేర్ చేశారు. అదే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింపుల్గా. ఓకే. ఇది ఫ్లో చార్ట్. సపోజ్ దాని సింటాక్స్ ఎలా ఉంటది చూడండి. ఆల్రెడీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇఫ్‌కి ఎక్స్‌టెన్షనే ఇఫ్ ఎల్స్. చూడండి ఇక్కడ చూడండి ఇఫ్ అనేది రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్, బ్రాకెట్ ఓపెన్ చేయాలి. లోపల కండిషన్ రాసుకోవాలి. అగైన్ పారాంథసిస్ క్లోజ్. దీస్ ఆర్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ మనం చూడాల్సింది చూడండి. ఇక్కడ ఇది ఒక బ్లాక్ 1. దిస్ ఇస్ ద బ్లాక్ 1. కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. అది బేసింగ్ ఆన్ అవర్ ప్రోగ్రామ్. అది ఇంక్రీజ్ అయితే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే, అదే కానీ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్. మనం చెప్పుకునేవి కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ లో డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్. బ్రాంచింగ్ అంటే ఓన్లీ ఎన్ని బ్లాక్స్ ఉన్నా కూడా, ఆ ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా ఓన్లీ వన్ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ 1, ఫాల్స్ అయితే బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్. ఈ రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారు? సపోజ్ ఒక నెంబర్ పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ అని చెప్పడానికి జనరల్ గా ఇఫ్ ఎల్స్ వాడుకోవచ్చు. చూడండి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఏమవుతుంది? దట్ ఈస్ అ పాజిటివ్ నెంబర్. లేకపోతే దట్ ఈస్ ఎ నెగిటివ్ నెంబర్. దిస్ ఇస్ స్మాల్ సినారియో, ప్రోగ్రామ్ బేస్డ్ సినారియో. చూడండి అదే బ్లాక్ ఆఫ్ కోడ్ ని నేనేంది ఇక్కడ ఇంటిగ్రేట్ చేశాను. ఓకే, చూడండి. ఇఫ్ మనం ఇచ్చిన నెంబర్ పాజిటివ్ నెంబర్ అయితే పాజిటివ్ అని రావాలి. లేకపోతే మనం ఇచ్చిన నెంబర్ నెగిటివ్ నెంబర్ అయితే నెగిటివ్ అని చెప్పాలి. దానికి మనం కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్. చూడండి, ఇఫ్ ఎల్స్ ఆల్రెడీ సింటాక్స్ చెప్పాము. ఒక్కసారి వీడియో బ్యాక్ అయ్యి చూడండి. ఎల్స్ అనేది కీవర్డ్, ఎల్స్ అనేది రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్. కర్లీ బ్రేసెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత క్లోజింగ్. ఇన్సైడ్ ఏం చేయాలి? ప్రింట్ఎఫ్. అది పాజిటివ్ నెంబర్ కాకపోతే ఏమైతే నెగిటివ్ నెంబర్ %d. మీరు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఫస్ట్ బ్లాక్ 2 బ్లాక్స్ ఉన్నాయి. కండిషన్స్ ట్రూ అయితేనేమో ఇఫ్ బ్లాక్, లేకపోతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. నెగిటివ్. కంపైల్ చేద్దాం. ఆల్ట్ F9. F2 సేవ్ చేద్దాం. ముందు రాసిన చేంజెస్, మనం చేంజెస్ చేసింది సేవ్ చేసుకున్నాం. ఎస్. ఆల్ట్ F9. There are no errors. Then we can run. Control F9. నేను అగైన్ సపోజ్ 8 ఇస్తున్నాను. 8 ఏమవుతుంది? 8 ఈజ్ ద పాజిటివ్ నెంబర్. ఓకే, బయటకు వచ్చేసాను. రీలోడ్ వై. అగైన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కంట్రోల్ F9. ఇప్పుడు నేనేమి ఇస్తున్నాను? -9 ఇస్తున్నాను. ఇందాకే మనకి ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఏమొస్తుంది? ఎంటీ అవుట్పుట్ వస్తుంది. ఇట్స్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ వెదర్ ఇట్ ఇస్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్. బట్ మనం రైట్ ఇప్పుడు ఏం చూస్తున్నాం? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చేస్తున్నాం కాబట్టి చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది? -9 ఈజ్ ఎ నెగిటివ్ నెంబర్. ఇఫ్ ఎల్స్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా? ఈ సేమ్ ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి, ల్యాబ్ లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.